మగాడు మరొక మగాడు కలిసి పిల్లల్ని కనలేరు, దేవుని చిత్తం నెరవేర్చలేరు. ఒక ఆడది మరొక ఆడది పెళ్లి చేసుకొని పిల్లల్ని కనలేరు. కాబట్టి దేవుని చిత్తం బైబిల్ ప్రకారం ఒక ఆడ ఒక మగ వారిద్దరి మధ్యలో వివాహ బంధం, వారు మాత్రమే శారీరకంగా చక్కగా ఆరోగ్యంగా కలుసుకొని పిల్లల్ని ప్రొడ్యూస్ చేయగలుగుతారు. 2 జెండర్స్ ఒక దగ్గరకు వస్తున్నప్పుడు 2 నేచర్స్ ఒక దగ్గరకు వస్తున్నాయి. అలాగే ఆలోచన విధానాలు ఒక దగ్గరకు వస్తున్నప్పుడు అది కూడా యాక్సెప్ట్ చేయాలి, ఆలోచించాలి. ఓ నా భార్య అమ్మాయి కదా, నా భర్త మగాడు కదా, నాలాగా ఆలోచించలేడు, నేను స్త్రీని కదా, తను పురుషుడు కదా. అలాంటి అవగాహన రాగలిగితే ఏమవుద్దంటే చాలా సమస్యలు మనం తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతాం. పురుషుడు హెడ్ లైన్స్ లాంటి వాడైతే స్త్రీ వివరాలు లాంటి న్యూస్ లో ఏదన్నా పైన చెప్తాడు, ఎలా ఉన్నారు, బాగున్నాను, ఎలా జరిగింది ప్రయాణం, బాగానే జరిగింది. కానీ విమెన్ అడగండి, ప్రయాణం ఎలా జరిగిందంటే ఇంట్లో అడుగు బయట పెట్టింది మొదలుకొని ఆటో కోసం వెతికాము, ట్రైన్ లో కష్టం అయిపోయింది, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. అదే వివరణ పురుషుడి దగ్గర నుంచి స్త్రీ కోరలేదు. లేదా ఎందుకు ఊరికే అంత సోది చెప్తావు, స్ట్రైట్ గా పాయింట్ చెప్పొచ్చు కదా అని భర్త కూడా అనలేడు.